దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ ని సాధించాడు. మల్టీ స్టారర్ ట్రిపుల్ తో రాజమౌళి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇండియన్ మూవీస్ కి ఇంటర్నేషనల్ ఫేమ్ ని తీసుకొచ్చిన ఖ్యాతి జక్కన్నకి దక్కుతుంది అనటంలో సందేహం లేదు. పలు విదేశాల్లో ట్రిపుల్ విజయ ఢంకా మోగించడంతో జక్కన్న పేరు మార్మోగింది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ట్రిపుల్ ఉత్తమ నటులుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుంటారు అనే టాక్ వైల్డ్ వైడ్ గా వైరల్ అవుతోంది. అంతేకాదు ట్రిపుల్ ని అద్భుతంగా తీర్చిదిద్దిన జక్కన్నకు ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కటం ఖాయమనే అభిప్రాయాన్ని హాలీవుడ్ ప్రముఖులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు వస్తే ఇక జక్కన్న ఎక్కడుంటాడా? అతనికి హాలీవుడ్లోని ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తాయి. జక్కన్న హాలీవుడ్కి చెక్కేస్తాడు అనే రూమర్లు మొదలయ్యాయి. ఈ రూమర్లపై జక్కన్న ఇటీవలే క్లారిటీ ఇచ్చాడు. ట్రిపుల్ కి ఆస్కార్ వస్తే అది ట్రిపుల్ టీంకి మాత్రమే కాదు, మన దేశంలోని ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఆ ఘనత దక్కుతుంది. హాలీవుడ్లో అవకాశాలు వచ్చినా చెయ్యను. భారతీయ తాత్వికతతో నిండిన కథలను, భావోద్వేగాలను ప్రతిబింబించే భారతీయ చిత్రాలనే రూపొందిస్తాను అంటూ తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు జక్కన్న.